కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న ఉల్లి షేకప్ప అనేటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. హతుడు ఉల్లి షేకప్ప 3 రోజుల క్రితం వైసీపీని వీడి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాడు. రాజకీయ నేపథ్యంలో హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, వరుస ఘటనలు జరుగుతున్నాయి. మొన్న మాజీ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అనుకుంటా ఆయన హత్యని మరొక ముందే ఇప్పుడు మరొక హత్య జరగడం ఏమనుకోవాలి? ఏం చెప్తున్నారు పోలీసులు? సునీల్, ఏదైతే కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకైతే గురయ్యారు. ఏదైతే ఆదోని మండలం పెద్ద హరివానం ఇంటి ముందు నిద్రిస్తున్న షేక్ అన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను బీజేపీ నేత. ఇతన్ని కొంతమంది దుండగులు గొంతు కోసి చంపారు. అయితే ఇటీవల షేక్ అన్న ఏదైతే వైసీపీని వీడి బీజేపీలో చేరడం జరిగింది. అయితే షేక్ అన్నకు గ్రామంలో ఎటువంటి విభేదాలు లేవు, ఆయన హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదనేసి స్థానికులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఆదోని డిఎస్పీ సోమన్న, అలాగే తాలూకా సిఐ నల్లప్ప, మిగతా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సమయంలో ఈ హత్య జరిగినట్లుగా గుర్తించారు. ఏదైతే చుట్టుపక్కల ఆ సమయంలో దాడి జరిగిన అవ్వచ్చు, హత్య చేసిన సమయంలో అవ్వచ్చు, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుందనేసి స్థానికులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. రాజకీయ కోణంలో జరిగిందా లేక వ్యక్తిగత కారణాలతో ఏమన్నా జరిగిందా అన్న దానిపైన మొత్తం మీద అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఇటీవల ఈయన ఎవరైతే ఈ షేక్ అన్న ఉన్నాడో ఏదైతే 3 రోజుల క్రితం వైసీపీని వీడి బీజేపీలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పార్థసారథి సమక్షంలో ఆయన ఈ షేక్ అన్న చేరడం జరిగింది. ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. దానిపైన ఎలా జరిగింది అంటే ఇప్పుడు ఈ హత్యకు కారణాలు రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే వ్యక్తిగత కారణాలు అవ్వచ్చా, లేకపోతే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈ హత్యను చేశారా అన్న దానిపైన మొత్తం మీద అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఈవెన్ గ్రామంలో కూడా విచారిస్తున్నారు స్థానికుల్ని, అలాగే కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈయనకు కొంత సన్నిహితంగా ఉన్న వారిని కూడా పోలీసులు అయితే మొత్తం మీద విచారిస్తున్నారు. సునీల్. రైట్ హేమంత్.